ఈ ఫ్రూట్స్ అయితే షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చండి. ఇక ఇవి చూసారా, వీళ్ళకైతే కొన్ని పక్షులు అయితే పెంచుకుంటున్నారు. వీటిని చూస్తుంటే చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుందండి. చూసారా ఎంత బాగున్నాయో. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ నా గార్డెన్ నా ప్రపంచం. ఈరోజైతే మనం ఒక కొత్త ప్లేస్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ ప్లాంట్ అయితే ఉన్నాయి, అవి హార్వెస్ట్ చేసుకుందామని వచ్చాను. ఇక వాటిని మీకు కూడా చూపిస్తానండి. చూసారా ఎంత బాగా పండిపోయాయో, పట్టుకుంటేనే రాలిపోతున్నాయండి. చాలా చెట్టు కింద కూడా చాలా ఫ్రూట్స్ అయితే రాలిపోయాయి. కొమ్మకి అసలు ఎన్నెన్ని కాయలు ఉన్నాయో చూడండి. కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, పచ్చి ఉన్నాయి, పూత కూడా ఉందండి. వీటి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా చూపిస్తాను. ఇప్పుడైతే ఈ ఫ్రూట్ లోపల ఎలా ఉంటుందో పల్ప్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు చూసారా ఎంత జ్యూసీగా ఉందో. దీన్ని ఇప్పుడు టేస్ట్ చూస్తానండి. ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు అంటండి ఈ ఫ్రూట్ అయితే. సూపర్ టేస్ట్ అయితే ఉందండి, చాలా బాగుంది. ఒక్క ఫ్రూట్ తిని మాత్రం ఆగలేమండి, అంత టేస్ట్ అయితే ఉంది. నేను ఆగలేక ఇంకో ఫ్రూట్ కూడా తినేసానండి. వీటినైతే ఇప్పుడు మనం కొన్ని హార్వెస్ట్ చేసుకుందాము. దీని ఫ్లవర్ కూడా ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అసలు చెట్టు నిండా అయితే కాయలు చాలా ఉన్నాయి. ఇంకా ఇప్పుడైతే ఒక ఫ్లవర్ చూపిస్తాను. చూసారా, ఇదైతే వైట్ కలర్లో ఉందండి. దగ్గరికి చూపిస్తున్నాను. అసలు ఎంత చిన్న కొమ్మకే ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. చాలా ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ చెట్టు మొత్తం ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఇక ఈరోజు నా ఫస్ట్ క్వశ్చన్ అండి. నేను కొన్ని వెజిటేబుల్ సీడ్స్ అయితే తెప్పించుకున్నానని వీడియో పెట్టాను కదా, ఆ వీడియోలో నుంచి ఇప్పుడు నేను క్వశ్చన్స్ అయితే అడుగుతానండి. అన్నపూర్ణ గారు కొన్ని వెజిటేబుల్ సీడ్స్ నాకు పంపించారు కదా, అవి వీడియోలో చూపించాను. నాకైతే అన్నపూర్ణ గారు టమోటా సీడ్స్ అయితే పంపించారు. ఎన్ని రకాల టమోటా సీడ్స్ అయితే నాకు పంపించారో వాటి నేమ్స్ అయితే రాయండి ఫ్రెండ్స్. ఇక ఈ ప్లాంట్ అయితే మొత్తం చూపించేశాను కదా, ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ ప్లాంట్స్ ఉన్నాయి, వాటిని కూడా చూపిస్తానండి. ఇదైతే చూసారా, మా సైడ్ అయితే వీటిని గడ్డి పూలు అంటారండి. ఈ పింక్ కలరు, ఎల్లో కలరు, 2 కలర్స్ అయితే ఉన్నాయి. ఇక చెట్టు నిండా పూలు వస్తే మాత్రం చాలా బాగుంటుందండి. ఇక ఇది ఒకటైతే మామిడి చెట్టు, ఇదైతే దానిమ్మ చెట్టు అండి. ఇంకా ఇప్పుడే పూత స్టార్ట్ అయినట్టుంది, కాయలు కూడా కొన్ని ఉన్నాయండి. ఇంకా వెనక సైడ్ కూడా ఉన్నాయి, వాటిని అయితే చూపించట్లేదు, ఇక ముందున్న వాటినే మీకు చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడ చూసారా కరివేపాకు చెట్టు కూడా ఒకటి ఉంది చిన్నది. ఇంకా ఇది చూసారా, దీన్ని ఏమైతే తెలియదండి, హ్యాంగింగ్ పాట్స్లో నాటుకుంటే ఇది చాలా బాగుంటుందండి. ఇక ఇదైతే ఒక మల్లె చెట్టు అండి. ఇక్కడ కనిపిస్తుంది కదా డ్రాగన్ ప్లాంట్, ఇదైతే నా దగ్గర నుంచి తీసుకొచ్చి నాటారండి 2 ఇయర్స్ అప్పుడు. ఇది పింక్ పల్ప్ ఉన్న డ్రాగన్ అండి. నా మొక్క చూసారా ఎంత పెద్దగా ఉందో, వీళ్ళ చూసారా ఎంత చిన్నగా ఉందో. వీళ్ళు చిన్న కంటైనర్లో పెట్టడం వల్ల ఇలా చిన్నగా ఉందేమో, నాది మాత్రం చాలా పెద్దగా అయ్యి ఇప్పుడు ఫ్రూట్స్ కూడా వస్తున్నాయి. ఇంకా అరటి చెట్లు ఉన్నాయి, ఇదైతే మందారం చెట్టు అండి. ఇక్కడ పక్కనే జామ చెట్లు కూడా ఉన్నాయండి, చెట్టు నిండా కాయలు అయితే ఉన్నాయి పచ్చివి. ఇంకా ఈరోజు అయితే నా సెకండ్ క్వశ్చన్ అండి. ఇక నేను కొన్ని వెజిటేబుల్ సీడ్స్ మనీ పే చేసి కొన్నానని చెప్పాను కదా, అందులో నేను బీరకాయ సీడ్స్ అయితే తెప్పించానండి. ఎన్ని రకాల బీరకాయ సీడ్స్ అయితే తెప్పించానో వాటి నేమ్స్ కూడా రాయండి. ఇక వీడియోని చివరి వరకు చూసి ముందుగా ఎవరైతే క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారో వాళ్ళకైతే సీడ్స్ ఇస్తానండి. ఇంకా ఇదైతే విరజాజులండి, చాలా మంచి స్మెల్ అయితే వస్తాయి కదా. అసలు కొమ్మకి ఎన్నెన్ని పూలు ఉన్నాయో చూడండి, గుత్తులుగా. ఇదైతే చిన్న క్రేపరేనండి. ఇంకా టెర్రస్ మీదకైతే ఇది అల్లిస్తున్నారు. విరజాజుల్లో ఒకటి బుషీగా వచ్చేది ఉంటుంది, ఇంకోటి క్రేపర్ వెరైటీ ఉంటుందండి. ఇక ఇదైతే మనీ ప్లాంట్ అండి. చూసారా పెద్ద ఆకులు వచ్చాయి, నేలలో పెట్టడం వల్ల ఇలా వచ్చాయో లేకపోతే ఇది పెద్ద ఆకులున్న మనీ ప్లాంటో తెలీదు. ఇంకా అక్కడ వీళ్ళకైతే ములగ చెట్టు కూడా ఉందండి. ములగ చెట్టు నిండా కాయలు చూసారా ఎన్నెన్ని కాయలు ఉన్నాయో. అటు దూరంగా కనిపిస్తుంది కదండి, అది ఒక తోట. ఇక అందులో ఏం మొక్కలు ఉన్నాయో మనం చూడలేదండి. ఇప్పుడైతే మీకు ఒకటి చూపిస్తానండి. దీన్ని చూస్తే నాకు చాలా సంతోషంగా అయితే అనిపించిందండి. వీళ్ళు
పెంచుకున్న పక్షులండి. చూసారా ఈ చిన్న చిన్న ప్యారెట్స్ అండి. వీటి కీచు కీచుమనే అరుపులు నాకు చాలా సంతోషంగా అయితే అనిపించిందండి. ఇలా పెట్స్ పెంచడం అంటే నాకు చాలా ఇష్టం అండి. కానీ నాకైతే ప్లేస్ లేదు పెంచడానికి. ఇంకా మా నాన్న అయితే చాలా ఇలాంటివి చాలా పెంచేవాళ్ళు. అలాగే నాకు కూడా అదే అలవాటు వచ్చిందేమో. ఇలా పెట్స్ ఎవరైనా పెంచుతుంటే నాకు చూడాలని చాలా ఆశగా అయితే ఉంది. వీటిని చూశాక నాకు చాలా సంతోషం అనిపించిందండి. మీకు కూడా ఎంతమందికి ఇలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకా అక్కడి నుంచి అయితే కొన్ని ములక్కాయలు అయితే హార్వెస్ట్ చేశాను. ఇంకా ఫ్రూట్స్ కూడా కొన్ని హార్వెస్ట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసామండి. ఇక ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.